ఏం చేస్తారు సార్ అంటే ఏ విధమైన పాలన చేద్దాం అనుకుంటున్నారు? అంటే మరి ఇక్కడ రేవంత్, అక్కడ చంద్రబాబు వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమీ నెరవేర్చలేదన్నారు కదా! మరి మీరేం చేస్తారు? వాళ్ళు ఇచ్చిన హామీల్లో కొన్నన్నా ఇప్పుడు నెరవేరేలా చేస్తారా? ఇప్పుడు నేను ఏమంటున్నానంటే హ్మ్. ఏవైనా హామీలు చెప్తే హ్మ్. అవి ఖచ్చితంగా నెరవేర్చాలి. హ్మ్. కానీ ఇద్దరు ముఖ్యమంత్రులు ఇప్పుడున్న ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారంటే హామీలు వదిలిపెట్టేస్తున్నారు. హ్మ్. వాటి గురించి అసలు మాట్లాడట్లేదు. హ్మ్. ఇప్పుడు నేను ఏమంటున్నానంటే మాట ఇచ్చినప్పుడు ప్రజలకు మాట ఇచ్చినప్పుడు మీరు చెయ్యాలి కదా. మరి ఏడ్ చేస్తున్నారు, మీరు చేయట్లేదు. అందుకే మీ ప్రభుత్వంలో పాలన సరిగ్గా లేదు కాబట్టే కేఏ పాల్ రంగంలో దిగుతున్నాడు. అంటే మీరు దిగితే ఖచ్చితంగా అయితాయా సార్? 100%, ఖచ్చితంగా చేస్తారు. 200%. మరి మిమ్మల్ని ప్రజలు గెలిపియాలంటే మీరు ఏదైనా చేయాలి కదా. వాళ్ళకి నమ్మకం రావాలి. మీరు అంటే 2029లో మీరు వస్తే కేఏ పాల్ గారు మాకు ఇలా చేస్తారనే నమ్మకం వాళ్ళకి కలగాలి. అప్పుడే ప్రజలకు మీరు ఆల్రెడీ గెలుస్తారు. నమ్మకం వచ్చింది. ఈసారి 100% నన్ను గెలిపిస్తారు. నువ్వు చూస్తూ ఉండు. 100%, 200%. ఎందుకంటే ఇప్పటికే లక్షల మంది నన్ను అడుగుతున్నారు వాట్సాప్లో. ప్లీజ్ మీరు రావాలి. ఖచ్చితంగా ఈ 2 రాష్ట్రాలను మీరే సరిచేయాలి, బాగు చేయాలి. మీరు వస్తేనే మేము 4 పూట్ల అన్నం మంచిగా తింటాం అని చాలామంది అంటున్నారు. నేను ఆ గాడ్కి కూడా ప్రే చేశాను. అంటే ఓడిపోయినాక మెసేజ్ చేసే ముందు వాళ్ళు ఏదో ముందే చేసింటే అప్పుడే ఇటోళ్ళు కదా సార్ మీరు. ప్రభుత్వం ఎవరిదో పిచ్చాంలా మాట్లాడకు, అర్థమైందా? పిచ్చిదానిలా మాట్లాడకు. ప్రభుత్వం ఏదైతుందో వాళ్ళు చెయ్యాలి. ఇప్పుడు నేను ఎలా చేస్తాను? నేను అధికారంలో